గౌరవనీయులు మాజీ మా విద్యుత్ శాఖ మంత్రులు జయేశ్వర రెడ్డి గారు, పెద్దలు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తులజారామ్ సింగ్. నేను తెలంగాణ తొలిదశ ఉద్యమము 1969లో జరిగినప్పుడు మొట్టమొదటి కాల్పులు జరిగి ఇద్దరు విద్యార్థులు అమరులైనటువంటి సదాశివపేట పట్టణానికి చెందిన వారిని. అదే స్ఫూర్తితోని తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా విద్యుత్ రంగంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక విద్యుత్ ఉద్యోగిగా తెలంగాణ ప్రాంతంలో కూడా రైతులు పడుతున్న బాధలను 40 సంవత్సరాలుగా నేను ఫీల్డ్లో పనిచేస్తూ ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా, ఏడీగా వాళ్ళ కష్టాలను, దుఃఖాలను మరియు మరణాలను చూడడం జరిగింది. తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పగలు 7 గంటలు కరెంట్ ఇస్తే రైతులు ధన్యులైపోతారు, అదృష్టవంతులు అనుకుంటే 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి విద్యుత్ రంగాన్ని తీసుకుపోవడం జరిగింది. అసలు నేను పవర్ఫుల్ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని, అంటే సామాన్య ప్రజలకు కూడా కరెంట్ అనేది ఒక బ్రహ్మ పదార్థము, కరెంట్ కనపడని ఒక శక్తి కాబట్టి జనరల్గా పబ్లిక్ అర్థం కాదనే ఉద్దేశంతో కరెంటును ప్రతి ఒక్కరికి, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిగా రాయడానికి ప్రయత్నం చేసినాను. ఆ టెక్నికల్ ఇష్యూస్ను పోతే నేను చాలా సమీపంగా భారతదేశం లోపల అసహజ మరణాలు ఎన్నైతే జరుగుతాయో, ఎక్సెప్ట్ రోడ్ యాక్సిడెంట్స్ తప్ప అసహజ మరణాలు ఎన్నైతే జరుగుతాయో అవి ఇట్లల్లా హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండేది సార్. అంతమంది చనిపోయిన వాళ్ళు కరెంట్ షాకులు కొట్టి, డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేమి, రైతులైతేమి, రైతు కూలీలు అయితేమి చాలామంది చనిపోయేవాళ్ళు. అప్పటి ప్రభుత్వాలకు మానవీయ కోణం కూడా ఉండేది కాదు. ఎవరైనా చనిపోతే తప్పు వాందే ఉంది అని ప్రూవ్ చేస్తే ఓ 1,00,000 రూపాయలు, 50,000 ఎక్స్గ్రేషియా ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అసలు ప్రమాదాలు లేకుండా రైతులకు కరెంట్ అన్న సమస్యనే మర్చిపోయేలాగా తీర్చిదిద్దడం జరిగింది గత 10 సంవత్సరాల లోపల. ఇది ఇట్లనే కంటిన్యూ కావాలని చెప్పి ఒక తెలంగాణ పౌరునిగా నా యొక్క ఆకాంక్ష. మరియు రాబోయే రోజులలో కూడా విద్యుత్ రంగానికి సంబంధించి నా యొక్క కంట్రిబ్యూషన్ను అందిస్తూ ఉంటాను. ఈ మొట్టమొదటిసారి ఇటువంటి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.